రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు వచ్చారనుకోండి, ఎవరికి నేను ఇస్తారు? మాట చెప్తాను. ఎవరికి ఇస్తారు మీరు ఇద్దరిలో? ఒక మంచి మాట అన్నారు ఇందాక. ఈజ్ పాల్ ద నెక్స్ట్ పిఎం, ఫ్యూచర్ పిఎం. నాకు ఒకటే కోరిక, సీఎమా పిఎమా? ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మార్చాలంటే నేను సీఎం అవ్వాలి, అప్పులు తీర్చాలి, అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మై టార్గెట్ ఈస్ బోత్ తెలుగు స్టేట్స్. రెండు స్టేట్లకు సీఎం ఎలా అవుతారు? సీఎం కాదు, వి వాంట్ టు విన్ 41 ఆఫ్ ద 42 ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్. మీకు ఇక్కడ అక్కడ మెజారిటీ ప్రజాశాంతికి వచ్చింది అనుకుందాం, మీరు ఏ రాష్ట్రానికి సీఎం ఉంటారు? నేను ముందే క్లియర్ గా చెప్పాను, తెలంగాణ సీఎం అయి అక్కడ బీసీ ముఖ్యమంత్రిని పెట్టి ఏపీలో. ఏపీలో తెలంగాణలో రెండు బీసీ రాష్ట్రాలు. నినాదం ఉంది, తెలంగాణలో కదా బీసీ నినాదం బాగా నేను బీసీ నడుస్తుంది. కదా, నేను కాపు కదా, అవును, నాకు కాబట్టి క్రిస్టియన్ మీరు ముస్లిం ఇక్కడ ఫాలోయింగ్ అయిపోతారు. ఉంది కదా. సో తెలంగాణలో అయితే హైదరాబాద్ ని ఇప్పుడు 10 లక్షల బంగారు తెలంగాణని వీళ్ళిద్దరూ అప్పులు తెలంగాణ ఇప్పుడు కొత్తగా చేశారు. ఒక బీసీ పార్టీ డ్రగ్ కూడా తెల- వచ్చింది, దాన్ని ఏమన్నా అలయన్స్ అవుతారా మీరు? ఎవరు తిన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టారు, బీసీ రాజ్యాధికార చూడండి, పార్టీ అని. ఒక మాట, ఉమ్. 3000 పార్టీలు ఉన్నాయి, మనిషి ఇంటికో పార్టీ. ఈ రోజు కవిత కూడా బీసీ నినాదంతోనే wait. పార్టీ పెట్టబోతున్నారు.